Hi students, good morning to one and all. Today our topic is postulates of special theory of relativity, and also we will discuss about the Lorentz transformation equations. సో ఈ వీడియోలో ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతం యొక్క ప్రతిపాదనలు మరియు లోరెంజ్ రూపాంతర సమీకరణల గురించి తెలియజేస్తాను. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ రెండు కూడా. అయితే లాస్ట్ వీడియోస్లో మైకెల్సన్ మోర్లే ప్రయోగాన్ని వివరించాను. మైకెల్సన్ మోర్లే ప్రయోగము ఫలితం ఏంటంటే విశ్వంలో ఎటువంటి ఈతరని యానకం లేదు, అలాగే విశ్వంలో కాంతి వేగము స్థిరంగా ఉంటుంది, కాంతి వేగంలో ఎటువంటి మార్పు లేదని మైకెల్సన్ మోర్లే ఎక్స్పెరిమెంటు తెలియజేస్తుంది. దీనినే మనం నల్ రిజల్ట్ అంటే శూన్య ఫలితం అని చెప్పుకుంటాం. సో దీన్ని ఆధారంగా చేసుకుంటూ 1905లో ఐన్స్టీన్ టూ ఇంపార్టెంట్ పోస్టులేట్స్ని డ్రా చేశారు. సో ఆ పోస్టులేట్సే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ యొక్క పోస్టులేట్స్. సో ప్రత్యేక సాపేక్షత సిద్ధాంతంలో ఐన్స్టీన్ రెండు ముఖ్యమైన ప్రతిపాదనలు రూపొందించాడు. సో ఈ ప్రతిపాదనలు మైకెల్సన్ మోర్లే ప్రయోగానికి ఆధారంగా ఈ రెండు ప్రతిపాదనలు రూపొందించడం జరిగింది. అయితే ఫస్ట్ పోస్టులేట్ ఏంటంటే ఆల్ ద లాస్ ఆఫ్ ఫిజిక్స్ హ్యావ్ ది సేమ్ ఫార్మ్ in all initial frame of references. అన్ని జడత్వ నిర్దేశ చట్రాలలో భౌతిక నియమాలన్నీ సమానం. ఓకేనండి. సో మొదటి ప్రతిపాదన ఏం తెలియజేస్తుందంటే ఆల్ ది లాస్ ఆఫ్ ఫిజిక్స్ హ్యావ్ ది సేమ్ ఫార్మ్ ఇన్ ఆల్ ఇనిషియల్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్సెస్. అంటే ఇనిషియల్ ఫ్రేమ్స్ ఏవైనా తీసుకున్నా, ఎన్ని ఇనిషియల్ ఫ్రేమ్స్ తీసుకున్నా అన్ని ఇనిషియల్ ఫ్రేమ్స్లోనూ ఫిజిక్స్ లాస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అని చెప్తుందండి. అన్ని జడత్వ నిర్దేశ చట్రాలలో భౌతిక నియమాలన్నీ కూడా సమానంగా ఉంటుంది అని మొదటి నియమం తెలియజేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే ఖచ్చితమైన ఒక నిర్దేశ చట్రం అనేది ఈ విశ్వంలో లేదు. దేర్ ఈజ్ నో అబ్సల్యూట్ ఫ్రేమ్ ఇన్ స్పేస్. ఒక ఖచ్చితమైన నిర్దేశ చట్రం అనేది ఈ విశ్వంలో లేదని చెప్తుంది. ఉన్నవన్నీ కూడా ఎటువంటి చట్రాలంటే జడత్వ నిర్దేశ చట్రాలని చెప్తుందండి మొదటి నియమం. సో రెండవ ప్రతిపాదన ఏంటంటే ద స్పీడ్ ఆఫ్ లైట్ in vacuum is constant in all initial
ఫ్రేమ్ ఆఫ్ రెఫరెన్సెస్. ఓకేనండి. సో రెండవ ప్రతిపాదన ఏం తెలియజేస్తుందంటే, అన్ని జడత్వ నిర్దేశ చట్రాలలో కాంతి వేగం అంటే సి విలువ, కాంతి వేగం స్థిరంగా ఉంటుంది. ఓకేనండి. సో ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. మొదటి ప్రతిపాదన, ఫస్ట్ పోస్ట్లేట్ అనేది న్యూటన్ మెకానిక్స్కి సంబంధించింది. సెకండ్ పోస్ట్లేట్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి సంబంధించింది. అంటే ఐన్స్టీన్ పోస్ట్లేట్స్ అనేవి అప్లికేబుల్ ఫర్ న్యూటన్ మెకానిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఓకేనండి. సో ఈ 2 పోస్ట్లేట్స్ని ఆధారంగా చేసుకుంటూ లోరెంజ్ అనే సైంటిస్ట్ తన ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేయడం జరిగిందండి. ఈ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అనేవి న్యూటన్ మెకానిక్స్కి అప్లికేబుల్ అవుతాయి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి కూడా అప్లికేబుల్గా ఉంటున్నాయండి. ఓకేనండి. సో లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అనేవి న్యూటన్ మెకానిక్స్కి అప్లికేబుల్ అవుతుంది, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి కూడా అప్లికేబుల్ అవుతుంది. అయితే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ చెప్పుకునే ముందు మనం ప్రీవియస్ క్లాసెస్లో గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ గురించి మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్కి లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్కి మధ్య గల డిఫరెన్స్ ఏంటనేది నేను చెప్తాను. అలాగే గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ ఉన్నా కూడా లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ ఎందుకు డిరైవ్ చేయాల్సి వచ్చింది, గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ని మోడిఫై చేసే ఈక్వేషన్సే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. ఎందుకు గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ మోడిఫై చేయడం జరిగింది, ఇవన్నీ నేను ఇక్కడ మీకు చెప్తాను ఈ వీడియోలో. సో గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఈక్వేషన్స్ ఏంటంటే, 2 ఇనీషియల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. S, S' అనే 2 ఇనీషియల్ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇక్కడ S, S' అనేది 2 ఇనీషియల్ ఫ్రేమ్స్ అండి. రెండు జడత్వ నిర్దేశ చట్రాలు. S అనేది ఒక జడత్వ నిర్దేశ చట్రము, S' అనేది ఒక జడత్వ నిర్దేశ చట్రం. ఈ 2 నిర్దేశ చట్రాల్లో అన్ని భౌతిక రాశులన్నీ కూడా సమానం. స్థానభ్రంశము, అలాగే త్వరణము, ఇవన్నీ కూడా సమానం. కానీ ఇఫ్ యూ టేక్ ది వెలాసిటీ కాంపోనెంట్ ఇన్ 2 ఫ్రేమ్స్, ఈ 2 నిర్దేశ చట్రాల్లో వెలాసిటీ కాంపోనెంట్ కనుక మనం చూసినట్లయితే, సో S ఫ్రేమ్లోని వెలాసిటీ కాంపోనెంట్ U అని రాశాను, S' ఫ్రేమ్లోని వెలాసిటీ కాంపోనెంట్ U' అని లాస్ట్ వీడియో క్లాస్లో మనం చెప్పున్నాం. ఓకేనండి. S చట్రంలోని వేగ అంశము U అండి, S' చట్రంలోని వేగ అంశము U' అండి. అయితే ద వెలాసిటీ కాంపోనెంట్
ఇన్ S dash frame relative with S frame. ఓకేనండి. ఎస్ చట్రానికి ఆధారంగా లేదా ఎస్ చట్రం సాపేక్షంగా ఎస్ డాష్ చట్రంలోని వేగంశాన్ని కనుక మనం రాసినట్లయితే యూ డాష్ ఈజ్ ఈక్వల్ టు యూ మైనస్ విగా మనం రాస్తున్నామండి. ఓకే, అంటే ఇక్కడ మీరు గమనించాలి, యూ డాష్ అనేది ఎస్ డాష్ చట్రంలోని వేగంశము, యూ అనేది ఎస్ చట్రంలోని వేగంశం, రెండు కూడా సమానంగా లేవు. ఓకేనండి. సో రెండు కూడా ఇక్కడ మీరు గమనించినట్లయితే వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి ఈక్వల్గా లేవు. 2 ఫ్రేమ్స్లోనూ వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి ఈక్వల్గా లేవు. అంటే ఇక్కడ యూ డాష్ నాట్ ఈక్వల్ టు యూ మాట. అదే కనుక యాక్సిలరేషన్ కాంపోనెంట్ తీసుకుంటే ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇక్కడ యాక్సిలరేషన్ 2 ఫ్రేమ్స్లోనూ యాక్సిలరేషన్ అనేవి ఈక్వల్గా ఉంటుంది. రెండు నిర్దేశ చట్రాల్లో త్వరణానికి సంబంధించిన అంశాలు అనేవి సమానంగా ఉన్నాయి, కానీ వేగానికి సంబంధించిన అంశాలు అనేవి సమానంగా లేవు. అంటే ఇక్కడ రెండు నిర్దేశ చట్రాల్లో, రెండు జడత్వ నిర్దేశ చట్రాల్లో వేగంశాలు వేరువేరుగా ఉన్నాయి. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కాంతి వేగం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఎలా రాస్తాం? ఎస్ డాష్ చట్రంలోని వేగంశం సి డాష్ గాను ఈజ్ ఈక్వల్ టు సి మైనస్ విగా రాయాల్సి ఉంటుంది గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ ప్రకారం. అప్పుడు ఏమవుతున్నట్లు? ఎస్ డాష్ చట్రంలోని వేగంశము, ఎస్ చట్రంలోని వేగంశాలు అనేవి సమానంగా లేవు. సి డాష్ నాట్ ఈక్వల్ టు సి. ఓకేనా? సో ఇది చాలా అంటే ఇప్పుడు ఏం అర్థమవుతుంది, మనం ఇప్పుడు ఏం నేర్చుకుంటున్నాం? విశ్వంలో కాంతి వేగం అనేది స్థిరం. అంటే మైకెల్సన్ మోర్లే ప్రయోగం ప్రకారం వాళ్ళ ప్రయోగ ఫలితం ఏంటంటుందంటే కాంతి వేగంలో మార్పు అనేది ఉండదు అనేసి వాళ్ళ ప్రయోగ ఫలితం చెప్పింది. సో కాబట్టి గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి ఈ విషయంలో, అంటే ఈ వెలాసిటీ కాంపోనెంట్ విషయంలో ఇవి ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అని మోడిఫై చేయాల్సి ఉందన్నమాట. సో ఈ గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్ మోడిఫై చేసిన ఈక్వేషన్స్ని మనం ఏమంటామంటే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్గా మనం రాస్తామండి. సో అందువల్ల ఇక్కడ రెండు నిర్దేశ చట్రాల్లో, రెండు జడత్వ నిర్దేశ చట్రాల్లో వేగంశాలు సమానంగా లేవు. దేని పరంగా అంటే గెలీలియన్ రూపాంతరీకరణ సమీకరణాల ప్రకారం రెండు జడత్వ నిర్దేశ చట్రాల్లో వేగంశాలు అనేవి సమానంగా లేవు. ఓకేనండి. అకార్డింగ్ టు అండర్ గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్స్ ద వెలాసిటీ కాంపోనెంట్ ఇన్ 2 రిఫరెన్స్ ఫ్రేమ్స్ ఆర్ నాట్ ఈక్వల్. సో దట్స్ వై ఇక్కడ ఏమని చెప్తామంటే అన్ని ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఈక్వల్గా ఉంటున్నాయి, కానీ వెలాసిటీ కాంపోనెంట్స్ అనేవి 2 ఇనిషియల్ ఫ్రేమ్స్లోనూ ఈక్వల్గా లేవు. కాబట్టి గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్స్ ఈక్వేషన్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ ఓన్లీ న్యూటన్ మెకానిక్స్ బట్ నాట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఓకేనండి. గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్స్ అనేవి న్యూటన్ మెకానిక్స్కి మాత్రమే అప్లికేబుల్ అవుతున్నాయి, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీకి అప్లికేబుల్ చేయలేము. ఓకేనండి. సో గెలీలియో రూపాంతర సమీకరణాలు అనేవి న్యూటను నియమాలని మాత్రమే అనువర్తిస్తుంది, కానీ విద్యుదయస్కాంత సిద్ధాంతాన్ని అనువర్తింప చేయలేము. ఓకేనండి. సో ఇది గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఈ గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ని మోడిఫై చేసి మనం రూపొందించిన
ఈక్వేషన్సే లో రేంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అండి. ఈ లో రేంజ్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఈక్వేషన్స్ అనేవి దీస్ ఈక్వేషన్స్ ఆర్ అప్లికేబుల్ ఫర్ న్యూటన్ మెకానిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఇక్కడ లోరెంజ్ రూపాంతర సమీకరణాలు అనేవి న్యూటను నియమాలని అనువర్తింప చేయవచ్చు, అలాగే విద్యుదయస్కాంత సిద్ధాంత నియమాలను కూడా మనం అనువర్తింప చేసుకోవచ్చండి. ఓకే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ డిరైవ్ చేద్దాం. ద మోడిఫైడ్ ఆఫ్ గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్స్ ఆర్ కాల్డ్ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. ఓకేనండి, అంటే గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ని మోడిఫై చేసి రాసిన ఈక్వేషన్స్ని మనం ఏమంటాం? లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అని అంటాం. అంటే ఈ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్లో ఎస్ ఫ్రేమ్లోను ఎస్ డాష్ ఫ్రేమ్లోను ఈ 2 ఫ్రేమ్స్లోనూ వెలాసిటీ కాంపోనెంట్ అనేది ఈక్వల్గా తీసుకోవాలి. అంటే ఎస్ ఫ్రేమ్లోను సి వెలాసిటీ అనుకుంటే ఎస్ డాష్ ఫ్రేమ్లో కూడా వెలాసిటీ కాంపోనెంట్ సి అని తీసుకుంటామండి. ఓకే, అంటే 2 ఫ్రేమ్స్లోనూ వెలాసిటీ అనేది ఈక్వల్ కాన్స్టెంట్ అని మనం తీసుకొని ఈ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ని డిరైవ్ చేస్తాం. ఓకేనండి, ఓకే రైట్. సో మీకు ముందే చెప్పాను, లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అనేవి న్యూటన్ మెకానిక్స్కి అప్లికేబుల్ అవుతాయి, అలాగే ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ కూడా అప్లికేబుల్ అవుతాయండి. న్యూటన్ మెకానిక్స్ అండ్ ఆల్సో అప్లికేబుల్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. So let us consider 2 initial systems. Let us consider 2 initial systems, S and S dash frames అండి. Okay, so here S dash is moving with velocity v along positive direction of x-axis. ఓకేనండి, ఇక్కడ ఎస్ మరియు ఎస్ డాష్ అనే 2 నిర్దేశ చట్రాలని తీసుకున్నాను, జడత్వ నిర్దేశ చట్రాలను తీసుకున్నాను. ఎస్ డాష్ జడత్వ నిర్దేశ చట్రం అనేది వి సమవేగంతో ఎస్ చట్రంతో సాపేక్షంగా గమనంలో ఉందనుకుందాం. దీని యొక్క గమనం ఎక్స్ అక్షము ధన దిశలో ఉంటుంది. సో ఎస్ ఫ్రేమ్ అలాగే ఎస్ డాష్ ఫ్రేమ్ అండి. సో ఎక్స్ డాష్ యాక్సిస్, వై డాష్ జెడ్ అండ్ జెడ్ డాష్. ఓకేనండి, సో ఎస్ డాష్ అనేది వి వెలాసిటీతో మూవ్ అవుతుంది. ఓకే, ఎస్ ఫ్రేమ్లోని కోఆర్డినేట్స్ వచ్చి ఎక్స్ కామా వై కామా జెడ్ కామా టీ. అలాగే
ఎస్ డాష్ ఫ్రేమ్లోని కోఆర్డినేట్స్ వచ్చి ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్ అండ్ టీ డాష్. సో ఫర్ అవర్ కన్వీనియన్స్, let us suppose that the axis of two coordinate systems coincide at t is equal t dash is equal to 0. అంటే అప్పుడు ఏమవుతుందండి అంటే మన కన్వీనియన్స్ గురించి ఈ టూ ఫ్రేమ్స్ కూడా ఒకే పాయింట్ దగ్గర ఉన్నాయి అనుకుందాం. అప్పుడు టైమ్స్ ఎలా ఉంటాయి? టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0, ఇంకా స్టార్టింగ్ 0 సెకండ్స్ దగ్గర. అలాగే ఎక్స్ కాంపోనెంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి. సో మనం కన్వీనియంట్గా ఉండటానికి ద సెట్ ఆఫ్ యాక్సిస్ ఆర్ టు బి ప్యారలల్. సో ఆ అక్షరాలన్నీ కూడా సమాంతరంగా ఉండేటట్లుగా మనకి కన్వీనియన్స్గా ఉండేటట్లుగా తీసుకున్నాం. ఓకేనండి, రైట్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గర ఒక లైట్ వేవ్ అనేది ప్రాపగేట్ అయ్యిందని అనుకుందామండి ఎస్ ఫ్రేమ్ నుండి. సో ఈ లైట్ వేవ్ ప్రాపగేట్ అయింది, పీ పాయింట్ దగ్గరికి రీచ్ అయిందని అనుకుందాం. ఈ పీ పాయింట్ దగ్గరికి రీచ్ అయిందని అనుకుందాం అన్నమాట. ఓకేనండి. సో ఓ బిందువు వద్ద లైట్ అనేది స్టార్ట్ అయింది. లైట్ స్టార్ట్ అయ్యి ఎస్ డాష్ ఫ్రేమ్ కూడా దాటి పి అనే బిందువు వద్దకి చేరిందని అనుకుందాం. ఓకేనా. సో ఈ పి అనే బిందువుకి ఈ కాంతి కిరణము ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని మనం ఎస్ చట్రం పరంగా కనుక్కుంటాం, అలాగే ఎస్ డాష్ చట్రం పరంగా కూడా కనుక్కుంటామండి. ఓకే. సో లెట్ us find the time of the light in S frame. Time measured by the light in S frame. ఎస్ చట్రం పరంగా కాంతి పి వద్దకు ప్రయాణించడానికి పట్టిన కాలాన్ని కనుక్కుంటున్నానండి. ఓకే. సో టైం టీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ నుంచి ఓ నుంచి పీకి గల డిస్టెన్స్ ఓపి. సో టైం ఈజ్ ఈక్వల్ టు ఓపి డిస్టెన్స్ బై వెలాసిటీ. వెలాసిటీ ఏ వెలాసిటీ? లైట్ వెలాసిటీ అంటే సి కాంతి వేగం. సో కాలము ఈజ్ ఈక్వల్ టు దూరము బై వేగం. టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఓపి బై వెలాసిటీ. సో ఓపి ఓ అంటే ఇక్కడ మీకు 0 0 0 అంతే కదండి. అలాగే అక్కడ పి అంటే పి అంటే ఇక్కడ ఏంటవుతుంది? ఎస్ చట్రం పరంగా అయితే ఎక్స్ వై జెడ్ అండ్ టి కదండి. సో ఓపి డిస్టెన్స్ మనం కట్టుకుంటే దట్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఓపి డిస్టెన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ రూట్ ఓవర్ అంటే 1/2 బై సి. సో ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఈ రూట్ 1/2 అటువైపు పంపించేస్తే మనకి సి స్క్వేర్ టీ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ 1 అని రాద్దామండి.
అలాగే టైం మెజర్డ్ by the light in S dash frame. So T dash is equal to ఈ డిస్టెన్స్ అండి, అంటే O dash P by again velocity c మాట, దట్ ఈజ్ ఈక్వల్. సో ఎస్ డాష్ ఫ్రేమ్ పరంగా అయితే కోఆర్డినేట్స్ ఎక్స్ డాష్, వై డాష్, జెడ్ డాష్ అండ్ టీ డాష్. అంటే ఎక్స్ డాష్ స్క్వేర్ ప్లస్ వై డాష్ స్క్వేర్ ప్లస్ జెడ్ డాష్ స్క్వేర్ whole to the power of 1/2 by c. So x dash square plus y dash square plus z dash square is equal to c square t dash square. దీన్ని ఈక్వేషన్ 2 అందామండి. And also moreover there is no relative motion along the y axis and z axis. సో y అక్షం పరంగా z అక్షం పరంగా ఎటువంటి సాపేక్ష చలనం లేదు కావున therefore y dash is equal to y and z dash is equal to z. ఓకేనండి. సో ఈక్వేషన్ 3 అని అనుకుందాం. సో 1, 2, 3 సమీకరణాల నుండి ఫ్రమ్ 1 and 2, 3 ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లేస్లో ఎక్స్ స్క్వేర్ 1 and 2 మనం ఈక్వల్ చేసినట్లయితే అక్కడ మీరు వై స్క్వేర్కి వై డాష్కి జెడ్ స్క్వేర్కి జెడ్ డాష్, అంటే వై ప్లేస్లో వై డాష్, జెడ్ ప్లేస్లో జెడ్ డాష్ పెట్టుకోవచ్చండి. అంటే అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు, సో వై స్క్వేర్కి వై డాష్ స్క్వేర్ క్యాన్సిల్, జెడ్ స్క్వేర్కి జెడ్ డాష్ స్క్వేర్ క్యాన్సిల్. కాబట్టి ఇక్కడ రిమైనింగ్ టర్మ్ ఏమైంది, ఎక్స్ డాష్ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ టీ డాష్ స్క్వేర్. ఓకేనండి. సో దీన్ని ఈక్వేషన్ 4 అని రాసుకుందాం. బట్ ఇయర్ మనకి ఏంటంటే ఎస్ డాష్ ఫ్రేమ్లోని కాంపోనెంట్ ఇక్కడ మనం గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్స్ కనుక ఇక్కడ ఇన్వాల్వ్ చేసినట్లయితే యాక్చువల్గా ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ విటీ అని గెలీలియో ట్రాన్స్ఫార్మేషన్స్లో మనం రాస్తాం కదండి. సో ఇక్కడ ఎలా ఉంటుంది రిలేషన్ అంటే ఎక్స్ డాష్ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ఎక్స్ మైనస్ విటీ అండి. ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటంటే ఎక్స్ డాష్ అనే కాంపోనెంట్ ఎక్స్ మైనస్ విటీకి ప్రొపోర్షనల్గా ఉంటుందండి. ఈ ప్రొపోర్షనల్ పోవడానికి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ. సో ఎస్ డాష్ ఫ్రేమ్లోని కోఆర్డినేట్ని ఇలా రాయొచ్చు, అంటే గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ మోడిఫై చేస్తే ఇలా రాస్తున్నామండి. ఇక్కడ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ అండి. అలాగే
ఎస్ ఫ్రేమ్లో కోఆర్డినేట్ రాయాలనుకున్నప్పుడు x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ విటి డాష్. సో మొదటిది లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్, రెండవది ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్. సో మొదటిది వచ్చి లోరెంజ్ రూపాంతర సమీకరణం, రెండవది లోరెంజ్ విలోమ రూపాంతర సమీకరణం అండి. ఓకేనా? సో అంటే గెలీలియన్ రూపాంతర సమీకరణాలని మోడిఫై చేసి రాసిన సమీకరణాలే లోరెంజ్ రూపాంతరీకరణ సమీకరణాలండి. సో let us find the k value. సో k వాల్యూ కనుక మనం కనుక్కుంటే ఈ k వాల్యూని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ వస్తాయి. అలాగే దాని నుంచి ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ కూడా కనుక్కోవచ్చు. సో k వాల్యూ కనుక్కోవడం కోసం ఎస్ ఫ్రేమ్లో ఉన్న కాంపోనెంట్స్ని కన్సిడర్ చేసినట్లయితే x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ డాష్ ప్లస్ వి ఇంటూ టీ డాష్ కన్సిడర్ చేసినట్లయితే, సో x ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ ఎక్స్ డాష్ అంటే మీకు చెప్పాను, ఎక్స్ డాష్ అంటే k ఇంటూ ఎక్స్ మైనస్ విటీగా రాస్తున్నాం, ప్లస్ వి ఇంటూ టీ డాష్. సో ఇక్కడ ఎస్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్ తీసుకొని ఆ కోఆర్డినేట్లో ఎక్స్ డాష్ కోఆర్డినేట్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో ఎక్స్ బై కే, ఈ కేని ఇటువైపు తీసుకుని వచ్చేస్తే కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ ప్లస్ వి ఇంటూ టీ డాష్. ఓకేనండి? సో ఇప్పుడు విటీ డాష్ని మనం రాసినట్లయితే ఎక్స్ బై కే మైనస్ కే ఇంటూ ఎక్స్ మైనస్ విటీ. ఓకేనండి? Therefore t dash is equal to x by kv minus k by v into x minus vt. So t dash is equal to x by kv minus kx by v plus kvt by v. వీకి వీకి క్యాన్సిల్ అయిపోతుందండి. దేర్ఫోర్ టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై కేవి మైనస్ కేఎక్స్ బై వి ప్లస్ కేటి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, ఈ మూడింట్లో కే కామన్ తీసినట్లయితే, ఓకేనండి? సో ఫస్ట్ ఈ టర్మ్ తీసుకుందాం, టీ మైనస్, ఓకేనా, టీ మైనస్ ఇక్కడ ఫస్ట్ టర్మ్లో మీరు చూడండి, కే కామన్ తీసాను అనుకోండి, ఎక్స్ బై కే స్క్వేర్ వి అవుతుంది, ప్లస్ ఫస్ట్ టర్మ్ మైనస్ ఎక్స్ బై వి అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ కే ఇంటూ టీ ప్లస్ ఎక్స్ కనుక కామన్ తీసినట్లయితే, ఎక్స్ బై వి కనుక కామన్ తీసినట్లయితే ఎక్స్ బై వి
కామన్ తీసినట్లయితే 1/k² - 1 అవుతుందండి. సో దిస్ ఇస్ ద t డాష్. సో ఫర్ అవర్ కన్వీనియంట్ t డాష్ని ఎలా రాస్తున్నానంటే t డాష్ ఈజ్ ఈక్వల్ k ఇంటూ t, ఈ మైనస్ ప్లస్కి బదులు మైనస్ రాసి x/v ఇంటూ 1 - 1/k² రాసుకుంటానండి. ఓకే, ఈ t డాష్ వాల్యూని ఈక్వేషన్ 4లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే, ఈక్వేషన్ 4లో దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఈక్వేషన్ 4 ఏంటి? x² - c² t² ఈజ్ ఈక్వల్ టు x-². x- అంటే మళ్ళీ ఏంటండి? x- అంటే k ఇంటూ x - vt హోల్ స్క్వేర్. ఓకే, మైనస్ c² ఇంటూ t డాష్ స్క్వేర్. అంటే t డాష్ స్క్వేర్ అంటే k ఇంటూ t మైనస్ x/v 1 - 1/k² హోల్ స్క్వేర్ అండి. ఓకేనండి, ఈక్వేషన్ 4లో x² - c² t² ఈజ్ ఈక్వల్ టు x-². x- అంటే ఏంటి? k ఇంటూ x - vt హోల్ స్క్వేర్ మైనస్ c² ఇంటూ t డాష్ స్క్వేర్. t డాష్ అంటే ఇది. సో t డాష్ అంటే k ఇంటూ t మైనస్ x/v 1 - k 1 - 1/k² హోల్ స్క్వేర్గా రాస్తామండి. ఓకేనా? సో ఇక్కడ సింప్లిఫికేషన్ చేయండి. x² - c² t² దట్ ఈజ్ ఈక్వల్ k² x - vt హోల్ స్క్వేర్ అంటే x² ప్లస్ v² t² మైనస్ 2x vt, అలాగే c² k² ఇంటూ ఇక్కడ కూడా t² ప్లస్ x² v² 1 - 1/k² హోల్ స్క్వేర్ మైనస్ 2x t/v 1 - 1/k². సో ఇలా వస్తుందండి. ఓకేనా? రైట్. సో ఈ ఈక్వేషన్ని ఈ కనిపిస్తున్న ఈక్వేషన్ని మనం సింప్లిఫికేషన్గా రాసినట్లయితే x² - c² t² మైనస్ అంటే అటువైపు ఉన్నవన్నీ ఇటువైపు తీసుకుని వచ్చి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తామండి. సో k² ఇంటూ x² ప్లస్ v² t² మైనస్ 2x vt ప్లస్ c² k² t² ప్లస్ x² v² 1 - 1/k² హోల్ స్క్వేర్ మైనస్ 2xt v 1 - 1/k². సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఈ ఈక్వేషన్లో మనకి ఏంటంటే
ఎక్స్ పవర్స్ అండ్ టీ పవర్స్ అనేవి కోఎఫిషియెంట్స్ అనేవి ఈక్వల్ టు 0 అవ్వాలండి. ఇక్కడ ఎక్స్ స్క్వేర్ పవర్ ఉన్న కోఎఫిషియెంట్స్ని మనం తీసుకోవట్లేదు. టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ మాత్రం మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం. సో టీ స్క్వేర్ కోఎఫిషియెంట్స్ ఇక్కడ ఏంటంటే మైనస్ సి స్క్వేర్ టీ స్క్వేర్, అలాగే మైనస్ కే స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ టీ స్క్వేర్, అలాగే సి స్క్వేర్ కే స్క్వేర్ టీ స్క్వేర్. ఈ 3 టర్మ్స్ని ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుందండి. సో రైట్. సో ఈ టీ స్క్వేర్ యొక్క కోఎఫిషియెంట్స్ మొత్తము 0కి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ మైనస్ సి స్క్వేర్ మైనస్ కే స్క్వేర్ అండ్ వి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అండి. ఓకేనా? సో దీని నుండి సి స్క్వేర్ని అటువైపు తీసుకుని వెళ్ళిపోతే ఈ రెండిట్లో కే స్క్వేర్ని కామన్ తీస్తాను. కే స్క్వేర్ ఇంటూ సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. సో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై సి స్క్వేర్ మైనస్ వి స్క్వేర్. ఓకేనండి? సో దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ ఎలా రాస్తామంటే 1 బై ఈ సి స్క్వేర్ని డినోమినేటర్ పంపించేస్తే 1 బై 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. ఓకేనండి? సో దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు 1 by root over 1 minus v square by c square. So this is the k value. Okay, k value find out చేయడానికి మనం ఇదంతా చేయాల్సి వచ్చింది. సో ఈ వచ్చిన k వాల్యూని మనం లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తామండి. లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్ అంటే మీకు ముందే చెప్పాను, ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ విటి. సో గెలీలియన్ ట్రాన్స్ఫార్మేషన్ని మోడిఫై చేసిన ఈక్వేషన్సే లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ x dash is equal to x minus vt by root over 1 minus v square by c square. Okay nandi? So this is the x coordinate andi. Okay na? Therefore ఈ k వాల్యూని the k value substitute in t dash ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు కే. సో ఈ ఈక్వేషన్లో ఈ కే వాల్యూని కనుక మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టీ డాష్ ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ విఎక్స్ బై సి స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్ వస్తుందండి. ఈ కే వాల్యూస్లో ఈ వాల్యూని మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి టీ డాష్ వాల్యూ కూడా వస్తుందండి. అలాగే దేర్ ఈజ్ నో రిలేటివ్ మోషన్ అలాంగ్ ది వై అండ్ జెడ్ కాబట్టి వై డాష్ ఈజ్ ఈక్వల్ టు వై, అలాగే జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాష్. సో
లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ ఇక్కడ 4 అండి. ఒకటి ఎక్స్ డాష్, ఇంకోటి వై డాష్, జెడ్ డాష్, జెడ్ డాష్ ఎలా అయినా రాయొచ్చు, బట్ జెడ్ డాష్ ఈజ్ ఈక్వల్ జెడ్, అలాగే టీ డాష్ కోఆర్డినేట్ అండి. దీస్ ఆర్ ద లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. సో Lorentz transformation equations, x dash is equal to x minus vt by root over 1 minus v square by c square. y dash is equal to y, అలాగే z dash is equal to z. t dash is equal to t minus vx by c square by root over 1 minus v square by c square. సో ఈ 4 కోఆర్డినేట్స్ని మనం లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్గా చెప్పుకుంటామండి. సో ఇన్వర్స్ అంటే మీకు దీంట్లో లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ కనుక మనం రాయాలనుకుంటే, విలోమ లోరెంజ్ రూపాంతరీకరణ సమీకరణాలు రాయాలనుకుంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాష్ ప్లస్ విటీ డాష్ బై రూట్ ఓవర్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. వై ఈజ్ ఈక్వల్ టు వై డాష్, జెడ్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ డాష్, అలాగే టీ ఈజ్ ఈక్వల్ టు టీ డాష్ ప్లస్ విఎక్స్ డాష్ బై సి స్క్వేర్ బై రూట్ ఓవర్ 1 మైనస్ వి స్క్వేర్ బై సి స్క్వేర్. సో ఈ ఫోర్ వచ్చి ఇన్వర్స్ అండి, ఇన్వర్స్ లోరెంజ్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్. ఓకేనండి, రైట్. ఈ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్, ఈ లోరెంజ్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్స్ అప్లికేబుల్ ఫర్ న్యూటన్స్ మెకానిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ అండి. సో ఇవి కూడా ఏం చేస్తాయి అంటే, ఒక ఇనిషియల్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్ సిస్టంలో ఉన్న కోఆర్డినేట్స్ని ఇంకొక ఇనిషియల్ ఫ్రేమ్లో ఉన్న కోఆర్డినేట్ సిస్టమ్గా కన్వర్ట్ చేసి రాస్తాయి. బట్ దీస్ ట్రాన్స్ఫార్మేషన్ ఆర్ అప్లికేబుల్ ఫర్ న్యూటన్స్ మెకానిక్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ. ఓకేనండి, అంటే ఒక జడత్వ నిర్దేశ చట్టాల్లో ఉన్న నిరూపకాలని వేరొక జడత్వ నిర్దేశ చట్టాల్లో ఉన్న నిరూపకాలుగా రాయగలిగేవి రూపాంతర సమీకరణాలు. ఓకేనండి, ఈ లోరెంజ్ రూపాంతర సమీకరణాల్లో ఏంటంటే, న్యూటను నియమాలకి మరియు విద్యుదయస్కాంత సిద్ధాంతానికి రెండింటికి ఇవి అనువర్తింపు చేసుకోవచ్చు. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, మీకు క్లారిటీగా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ కానీ లేదంటే అర్థం కానట్లయితే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి.